జులై, సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్టు, యశోద హిట్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన నటి కల్పిక గణేష్ ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో ప్రిజం పబ్ లోని సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన పెద్ద దుమారమే రేపింది. పోలీసుల సమక్షంలోనే అపశబ్దాలు చెబుతూ హంగామా చేసిన ఆమెపై అప్పట్లో కేసు నమోదైంది. తాజాగా మరోసారి కల్పిక అదే రీతిలో ప్రవర్తిస్తూ మరో వివాదానికి తావిచ్చింది. ఈసారి హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్ లో ఆమె మేనేజ్మెంట్ తో పాటు సిబ్బందిపై బూతులు తిడుతూ గొడవ పడ్డారు. అనంతరం తనను డ్రగ్ ఎడిక్ట్ అంటూ అవమానించారని, సిగరెట్ అడిగితే పట్టించుకోలేదని ఆమె సన్నివేశాన్ని ఇన్స్టాగ్రామ్ లో వీడియో రూపంలో షేర్ చేశారు. అయితే ఈ పరిణామాలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆమె ప్రవర్తనను చూసి నీవు మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు కనిపిస్తోంది, డాక్టర్ ని సంప్రదించు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్పిక గణేష్ తండ్రి సంగవార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం మరింత సంచలనంగా మారింది. తన కుమార్తె మానసిక రోగంతో బాధపడుతోందని, ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్య యత్నాలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్చినా అక్కడ ఉండకుండా తిరిగొచ్చిందని, గత 2 ఏళ్లుగా మందులు తీసుకోవడం మానేసి తీవ్ర డిప్రెషన్ కు గురైందని తెలిపారు. ఆయన వాదన ప్రకారం ఆమె ఇంట్లో తరచూ గొడవలు చేస్తూ కుటుంబ సభ్యులకు, ఇతరులకు ప్రమాదంగా మారుతుందంటూ రాసివ్వగా పోలీసులు దానిపై విచారణ ప్రారంభించారు. కల్పికను మళ్లీ రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తండ్రి పోలీసులను కోరారు. తండ్రి స్వయంగా మానసిక ఆరోగ్య సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కల్పిక పరిస్థితిపై తీవ్ర చర్చలు ప్రారంభమయ్యాయి. నెటిజన్లు మాత్రం ఆమెను తక్షణమే వైద్య చికిత్సకు లోబర్చేలా చర్యలు తీసుకోవాలంటూ కమెంట్స్ చేస్తున్నారు.